హలో పీపుల్, గంగవేల్ ఆకు పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీకు ప్రాసెస్ తెలియకపోతే నా స్టైల్లో ట్రై చేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయింది అనుకుంటే రోట్లోకి షిఫ్ట్ చేసుకొని సేమ్ ప్యాన్లో గంగవేల్ ఆకు, టొమాటో, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఈ ఆకులోంచి ఎక్కువ నీరు వస్తుంటుంది, సో మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పచ్చిమిర్చి, వెల్లుల్లిని దంచుకుందాము. ముందే దంచుకుంటే మనకి ఈజీ అవుతుంది. అండ్ దంచుకునేటప్పుడే కొంచెం బెల్లం వేసుకోండి, పులుపు విరగడానికి. మరీ ఎక్కువ కాదు. ఒకవేళ మీకు నచ్చకపోతే తీసేయండి. తర్వాత మన గంగవేల్ ఆకు మెత్తగా ఉడికింది అనుకుంటే దాంట్లోనే జీలకర్ర, మెంతుల పొడి, ధనియా పొడి అండ్ నువ్వుల పొడి వేసుకోవాలి. ఏ రోటి పచ్చళ్ళలో అయినా ఈ 3 పొళ్ళు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇది చల్లారినాక దంచుకోవాలి. ముందే దంచుకుంటే మన కళ్ళల్లో చిట్లుతుంటుంది ఒక్కొక్కసారి. సో అది చల్లారినాక ఏమైపోతుందంటే కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. సో మనకి ఈజీ అవుతుంది దంచుకోవడానికి. అంతే అండి. లాస్ట్లో పోపు వేసుకుంటే మన పచ్చడి రెడీ అయినట్టే. అండ్ నేను ఇక్కడ టొమాటో వేసాను కాబట్టి చింతపండు వేయట్లేను. అండ్ మనకి గంగవేల్ ఆకు అనేది కూడా కొంచెం పుల్లగా ఉంటుంది. సో మనకి టొమాటో పులుపు, ఆ ఆకు పులుపే మస్తు అయిపోతుంది. ఒకవేళ మీకు మరీ ఎక్కువ పుల్లగా కావాలి అంటే చింతపండు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇష్టం ఉంటే కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారు. రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి.